హలో ఆల్, వెల్కమ్ టు బిందుతో సరదాగా. నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో మా చిన్ని తల్లికి 5వ నెలలో వాళ్ళ అమ్మమ్మ చేసిన మట్టి గాజుల సెరమనీ చూడండి. ఎంత బాగా జరిగిందంటే నేను మాటల్లో చెప్పలేను, మీరే చూడండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, అలానే మా చిన్ని తల్లిని బ్లెస్ చేయండి. ఇంట్లోనే సింపుల్గా గ్రాండ్ లుక్తో ఈ సెరమనీ ఎంత బాగా జరిగిందో చూడండి. ఈ వీడియోలో మీరు అసలు బ్యాంగిల్ సెరమనీ అంటే ఏంటి, ఏ మంత్లో చేయాలి, ఎలా చేయాలి, ఇంట్లోనే ఎలా ఇంత సింపుల్గా ఎలా చేసుకోవచ్చో చూడొచ్చు మీరు ఈ వీడియోలో. ఇలా ప్లేట్స్లలో పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, మంగళారతి అన్నీ పెట్టి డెకరేట్ చేశాము. చిన్ని తల్లికి వాళ్ళ అమ్మమ్మ లంగా జాకెట్ కుట్టించింది. చూడండి ఎంత క్యూట్గా, ఎంత బాగుందో. ఇంటి మహాలక్ష్మిని ఇలా రెడీ చేయడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఇలా బొట్టు పెట్టడం, గంధం పెట్టడం, కాళ్ళకి పసుపు పెట్టడం, మా చిన్ని తల్లి మాత్రం ఎంత బాగా కోఆపరేట్ చేసిందంటే అసలు నేను చెప్పలేను. మీరే ఈ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. చిన్ని చిన్ని పాదాలకి ఆ పసుపు పెడుతూ ఉంటే చాలా ముచ్చటేసింది. ఆ పాదాలు చూడండి ఎంత క్యూట్గా గజ్జలతో, పసుపుతో ఎంత బాగా అనిపించిందో. మా మామయ్య చిన్ని తల్లి వాళ్ళ తాతయ్య బొట్టు పెట్టి నన్ను చిన్ని తల్లిని ఆశీర్వదించారు. అలానే మా చిన్ని తల్లి వాళ్ళ అమ్మమ్మ, తాత, మామ, అత్త కూడా ఆశీర్వదించారు. నా అల్లుడు కన్నయ్య కూడా ఆశీర్వదించాడు నా చిన్ని తల్లిని. ఇప్పుడు అసలు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. చిన్ని తల్లికి రెడ్ అండ్ గ్రీన్ బ్యాంగిల్స్ తీసుకొచ్చాము. వాళ్ళ అమ్మమ్మ చేతుల మీదుగా ఫస్ట్ వేయించాము. రెడ్ అండ్ గ్రీన్ గాజులు వేసింది. చూడండి ఎలా చూస్తుందో గాజులు వేసాక. అలానే నెక్స్ట్ మా వదిన వేసింది గాజులు రెడ్ అండ్ గ్రీన్. ఒక చేయికి రెడ్ అండ్ గ్రీన్, మరో చేయికి రెడ్ అండ్ గ్రీన్ వేసింది. చూడండి మా కన్నయ్య ఏం చెప్తున్నాడంటే, మమ్మీ రెడ్ కలర్ వెయ్యు, రెడ్ కలర్ వెయ్యు అని చెప్తున్నాడు. రెడ్ వెయ్యు మమ్మీ సరేనా అంటున్నాడు నా అల్లుడు. నెక్స్ట్ నేను కూడా వేశాను బ్యాంగిల్స్ మా చిన్ని తల్లికి. ఒక చేయికి రెడ్ అండ్ గ్రీన్, మరో చేయికి రెడ్ అండ్ గ్రీన్ వేసాను. మళ్ళీ మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళు కూడా వచ్చి మా చిన్ని తల్లిని బ్లెస్ చేశారు. ముత్తైదులను పిలిచాము. వాళ్ళు కూడా అందరూ మా చిన్ని తల్లికి బ్యాంగిల్స్ వేశారు. ఒక చేయికి రెడ్ అండ్ గ్రీన్, ఇంకో చేయికి రెడ్ అండ్ గ్రీన్ అలా బ్యాంగిల్స్ వేశారు. తలా రెండు గాజులు వేశారు. చెయ్యిలన్నీ నిండిపోయినాయి మా చిన్ని తల్లివి. లాస్ట్కి చూడండి ఫోటో. బ్యాంగిల్ సెరమనీ ఎప్పుడు చేస్తారంటే 5వ నెల పడగానే మంచి రోజు చూసుకొని చేస్తారు. అలా మాకు లక్కీగా ఫ్రైడేనే కలిసి వచ్చింది. మంచి రోజుగా ఉంది అంటే మేము ఫ్రైడే ఇంకా లక్ష్మీదేవి అని చెప్పేసి ఏమీ ఆలోచించకుండా ఇంటి దగ్గర ఉన్న ముత్తైదులను పిలిచి ఈ కార్యక్రమం చేసుకున్నాము. అలానే ఆడపిల్ల ఇంట్లో ఉంది అని అంటే తనకు చేసే ప్రతి ఒక్క కార్యక్రమం, మొదటిగా గాజులు, కమ్మలు కుట్టించడం,
ఏవైనా చేసే కార్యక్రమం ముత్తైదులను పిలుచుకొని చేసుకుంటే సింపుల్గా పైనుంచి అమ్మవార్లే వచ్చి మనకి బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. మాకు మాత్రం ఇలా మా ఇంటి పక్కనున్న ఆంటీ వాళ్ళు వచ్చి అందరూ ఆశీర్వదించడం మాకు మాత్రం చాలా ఆనందాన్ని, మనసుకి చాలా తృప్తిగా అనిపించింది. చెయ్యి నిండా గాజులు వేస్తూ ఉంటే చాలా ముచ్చటేసింది. చూడండి, వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. ఎంత బాగా జరిగిందో సింపుల్గా. ఇలా మా చిన్ని తల్లికి గాజులు వేస్తూ ఉంటే నాకు నా శ్రీమంతం గుర్తొచ్చింది. శ్రీమంతంలో కూడా ఇలా గాజులు వేస్తూ ఉంటే నా పొట్టలో నుంచి తంతు ఉండేది. నన్ను అమ్మ తంతుంది, అమ్మ తంతుందని చెప్పేదాన్ని. ఇప్పుడు నిజంగా మంచిగా కోఆపరేట్ చేసి గాజులు వేసుకుంటుంది. అంటే నా పొట్టలో ఉన్నప్పటి నుండే తను ప్రిపేర్ అయిపోయింది ఇవన్నిటికీ. చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ చిన్ని తల్లి, ఇంత బాగా కోఆపరేట్ చేసినందుకు. అలానే థ్యాంక్ యూ చెప్పాలి మా ఇంటి దగ్గర ఉన్న ఆంటీ వాళ్ళు, అక్క వాళ్ళందరికీ. పిలవగానే వచ్చారు. చాలా థ్యాంక్ యూ ఆంటీ అండ్ అక్క వాళ్ళు, చాలా థ్యాంక్ యూ మీకు. అందరూ కలిసి గాజులు వేశాక మంగళారతి ఇచ్చారు. ఇలా మంగళారతి పాడుతూ మంగళారతి ఇచ్చారు అందరూ. చూడండి చిన్ని తల్లి ఎలా చూస్తుందో హారతిని. మరొకసారి అందరూ ముత్తైదులు కలిసి నన్ను చిన్ని తల్లిని ఆశీర్వదించారు. అప్పుడే కార్యక్రమం అయిపోలేదండి. మా మమ్మీ నాకు పసుపు కుంకుమ పెట్టి పూలు ఇచ్చి గాజులు వేసింది. అలానే నేను కూడా మా మమ్మీకి పసుపు కుంకుమ పూలు పెట్టి గాజులు వేసాను. నెక్స్ట్ మా వదినకు కూడా పసుపు కుంకుమ పెట్టి పూలు ఇచ్చి గాజులు వేసాను. అలా వచ్చిన ముత్తైదులందరికీ, అంటే మా ఆంటీ వాళ్ళు, అక్క వాళ్ళందరికీ పసుపు కుంకుమ పూలు ఇచ్చి గాజులు వేసాను. ఎప్పుడైనా ముత్తైదులని ఊరికే పంపించకూడదండి. ఎప్పుడైనా గాజులు మన 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 దగ్గర ఉన్నంత వరకు గాజులు, పసుపు కుంకుమ పూలు ఇచ్చి పంపించాలి. పేరెంట్హుడ్ అనేది చాలా అదృష్టంగా భావిస్తారు అందరూ. అందులో అమ్మాయికి బర్త్ ఇవ్వడం అనేది ఎన్నో జన్మల పుణ్యంగా భావిస్తాను నేను. ఇలా చిన్ని చిన్ని కార్యక్రమాలు అందరి ఆశీర్వాదాలతో చేస్తూ ఉంటే మనసుకు ఎంతో సంతోషంగా, తృప్తిగా అనిపిస్తుంది. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు ఒక కోరిక ఉండేది. నాకు ఫస్ట్ కూతురే పుట్టాలి, ఆడపిల్లే పుట్టాలి అని చెప్పి నాకు ఇప్పుడు నా కోరిక నెరవేరింది. ఆడపిల్లే పుట్టింది నాకు. ఫస్ట్ టైం డెలివరీ అవ్వగానే ఆడపిల్ల అని చెప్పగానే అసలు మాటల్లో చెప్పలేను ఆ సంతోషాన్ని. ఏడ్చేశాను ఫుల్గా నేను. చాలా చాలా ఆనందం అనిపించింది ఆ రోజు. అమ్మ థ్యాంక్ యూ సో మచ్, నువ్వు నాకు జన్మనిచ్చావు, నేను ఇంకొక అమ్మాయికి జన్మనిచ్చాను. నువ్వు నన్ను ఎలా చూసుకున్నావో నేను కూడా నా కూతుర్ని అలానే చూసుకుంటాను. ఇలా అందరు ముత్తైదులకి పసుపు బొట్టు పెట్టి గాజులు వేశాను. నేను ఎవ్రీడే ఒకరిని మిస్ అవుతూ ఉంటాను. స్పెషల్లీ ఇలాంటి కార్యక్రమాల్లో మరీ ఎక్కువ మిస్ అవుతూ ఉంటాను. ఎవరు అంటే మా అత్తమ్మ, చిన్ని తల్లి వాళ్ళ నానమ్మ.
చాలా చాలా మిస్ అవుతున్నాను తనని. దేవుడు ఒకరిని తీసుకెళ్తే మరొకరిని పంపిస్తారంటారు కదా, అలా మా అత్తమ్మని తీసుకెళ్ళి మళ్ళీ మా చిన్ని తల్లిని తన రూపంలోనే పంపించాడు. మా ఫ్యామిలీకి తిరిగి వెలుగు వచ్చింది. తను ఉంటే ఎంత సంతోషించేదో. మిస్ యూ అత్తమ్మ. అలానే అందరికీ పసుపు బొట్టు ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నాను. ముందుగా మా మమ్మీకి ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నాను. అలానే వదిన, ఆంటీ వాళ్ళు, అక్క వాళ్ళు అందరికీ పసుపు బొట్టు ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నాను. చాలా సంతోషం అనిపించింది ఇలా అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటే. సో ఇలా సింపుల్గా ఇంట్లోనే బ్యాంగిల్ సెరమనీ చేసుకోవచ్చు. మీలో ఎంతమంది ఇలా బ్యాంగిల్ సెరమనీ చేశారు మీ పిల్లలకి, మన్మరాళ్ళకి? లేకపోతే ఎవరైనా వెళ్ళారా ఇలా సెరమనీ చేసిన వాళ్ళ ఇంటికి? ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొకసారి మా ఆంటీ వాళ్ళు, అక్క వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. పిలవగానే వచ్చి మా చిన్ని తల్లిని, నన్ను ఆశీర్వదించినందుకు. ఉండండి, అప్పుడే అయిపోలేదు వీడియో. మా చిన్ని తల్లితో కొన్ని వీడియోస్ దిగాము, చూడండి. ఆ వీడియోస్ చూస్తే మీ అందరికీ ఒక పాట గుర్తొస్తుంది. ఏంటంటే, ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మ. సో ఆ పాటతో వీడియోస్ చూడండి. మీ అందరికీ ఒక డౌట్ వచ్చింది, అదేంటో నాకు తెలుసు. చిన్ని తల్లి వాళ్ళ నాన్న కనిపించట్లేదు అని. మా ఆయనకి ఆఫీస్ ఉన్నాయండి, అస్సలు కుదరలేదు లీవ్ పెట్టడానికి. వాళ్ళంత క్యూట్గా చెప్తే మీరు చేయకుండా ఎలా ఉంటారు? ప్లీజ్ సబ్స్క్రైబ్.